తర్వాత తన 31వ సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చిన చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అసలు ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు అందరిలో తలెత్తాయి. ఈ క్రమంలో ఆగస్టు 9న హై వోల్టేజ్ యాక్షన్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఫ్యామిలీ, కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అయితే చాలా నీరాడంబరంగా మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆ తర్వాత రిలీజ్ డేట్ ని సైతం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మూవీని 2026 జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా మూవీ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో రష్మికని కథానాయికగా ఎంపిక చేశారని అంటున్నారు. ఇక ఈ ఏడాదిలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు. రానున్న రోజుల్లో మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ప్రాజెక్టు లాంచింగ్ రోజే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచింది. పోస్టర్ చూస్తే సింపుల్ గానే ఉంది, కానీ కాస్త పట్టి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. డార్క్ థీమ్ లో ఎన్టీఆర్ నీల్ అనే టైటిల్ తో జనవరి 9, 2026లో సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. దానిలో ఒకవైపు 1969 అని రాసుంది. దానికి కుడివైపు గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. ఇక టాప్ లో లెఫ్ట్ కార్నర్ చూస్తే చైనా, భూటాన్, బెంగాల్, కోల్కతా అని రాసుంది. ఇదంతా మూవీ కాన్సెప్ట్ అని అర్థమైపోతుంది. దీంతో ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 31 స్టోరీ లైన్ వైరల్ అవుతుంది. అయితే గతంలో ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మూవీ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్తో సినిమా అనగానే అంతా కూడా ఇది ఒక యాక్షన్ మూవీ అయి ఉంటుందని అనుకుంటున్నారు, కానీ తాను ఈ సినిమాతో కొత్త జోనర్ టచ్ చేశానని చెప్పారు. నిజానికి ప్రశాంత్ నీల్ సినిమా బలం, యాక్షన్, మైండ్స్, కానీ ఈ ప్రాజెక్ట్లో తాను యాక్షన్ జోలికి వెళ్లాలనుకోవడం లేదన్నాడు. ఇది తనకు కొత్త కథ అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ 31 కొత్త పోస్టర్ని గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశమని తెలుస్తుంది. 1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తూ డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలున్నాయట. 1969 రోజుల్లో కోల్కతా పోర్టు గోల్డెన్ ట్రయాంగిల్ కి దగ్గరగా ఉండటంతో ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదట. దాంతో ఆ పోర్ట్ నుంచి స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేదట. చూస్తుంటే ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో కథను రాసుకున్నాడట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.